ముందుగా ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న మాస్ మహారాజ్ రవితేజ గారికైతే హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ తరపున ఆశిస్తున్నాను. అయితే ఈసారి మాస్ రాజా రవితేజ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కైతే అదిరిపోయే అప్డేట్లు కూడా అందించారు. అందులో భాగంగా మాస్ మహారాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించిన మాస్ మహారాజ్ రవితేజ గారి బర్త్డే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఆ పోస్టర్ లో మాస్ మహారాజ్ రవితేజ గారు ఏ విధంగా కనిపించారు అనే ఇంట్రెస్టింగ్ రివ్యూనైతే మాస్ ఫ్యాన్స్ కి అందించబోతున్నా. టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ గారు శుక్రవారం తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా రవితేజ గారి తర్వాత రాబోయే చిత్రమైన మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి అయితే మేకర్స్ ప్రత్యేకమైన పోస్టర్ కూడా ఆవిష్కరించారు. యాక్షన్ తో కూడిన పోస్టర్ లో రవితేజ గారు తన వైవిధ్యమైన భావోద్వేగాలు కూడా చూపిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథనైతే రూపొందించబడింది. మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ గారు అనేక వైవిధ్యాలతో కూడిన యాక్షన్ ప్యాక్డ్ పాత్ర కూడా పోషిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ గారికి జోడీగా భాగ్యశ్రీ బోస్ అనే హీరోయిన్ అయితే పరిచయం కూడా కాబోతుంది టాలీవుడ్ కి. ఇక ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ అయితే కరైకుడిలో కీలకమైన షెడ్యూల్ కూడా జరుపుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అలాగే పనోరమా స్టూడియోస్ టీ సిరీస్ అయితే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు షాక్ అలాగే మిరపకాయ సినిమా తర్వాత రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ పై భారీ హోప్సే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా బాలీవుడ్ లో రూపొందిన రైడ్ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారని కూడా తెలిసింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన రైడ్ అనే సినిమా 2016లో బాలీవుడ్ లో రిలీజ్ అయి పెద్ద ప్రపంచమే సృష్టించింది. ఇంతకాలం తర్వాత అజయ్ దేవగన్ పోషించిన పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ గారైతే మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా ఐనంకా బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఐటీ రైట్స్ లో భాగంగా బిగ్ షాట్ ఇంటికి వెళ్లిన హీరోకు ఎన్నో ఇబ్బందులు ఎదురైతే వాటిని తట్టుకొని ఎలా డ్యూటీ చేశాడనే కథాంశంతో మిస్టర్ బచ్చన్ అనే సినిమానైతే హరీష్ శంకర్ సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. సూపర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అయితే బాగా ఆకట్టుకుంటుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు మూవీ మేకర్లు. ఈ సినిమా కథకైతే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి హరీష్ శంకర్ అయితే తెరకెక్కిస్తున్నారు.